వందనాలు మా రాజ్యానికి స్తుతి స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మా మధ్య నివసించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఆయన మా స్తుతుల మీద మీరు ఆశీర్వైనందుకు మీకు స్తోత్రం నాయన. బిడ్డలు నాయన ఈ మందిరంలో నాయన ఎంత సమయము ఓపికతో నిలబడి ప్రభా మిమ్మల్ని ఆరాధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. వారికి ఇచ్చిన ప్రభా విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అందరినీ మీరు కనికరించి గత వారం అంతా కాచి కాపాడి ఈ వారంలో ప్రభా మేము ప్రవేశపెట్టారు నాయన. విశ్రాంతి దినం నాయన మీ మందిరంలో ప్రభా సహవాసంగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని నిమిత్తం మీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీరే కనికరించండి నాయన. ముఖ్యమైన ఈ దినం ప్రభా నీ సేవకుని నీ మందిరంలోకి మీరు నడిపించిన ఆయన నీ వాక్య పరిచయం చేయటకు ఆయన మీరు ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. వృద్ధాప్యంలో ఉండి కూడా ప్రభా నీ సేవలో ఆయన మక్కువ కలిగి ముందుకు వెళ్ళటకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. బిడ్డలందరినీ మరి ఒకసారి ఉత్తేజపరిచారు ప్రభా. మా జీవితము ఇది కాదు నిత్యత్వము అనేది ఉంది అన్న సత్యాన్ని ప్రభా మరొకసారి మీరు నిరూపించినందుకు మీకు స్తోత్రం ప్రభా. మా ఇంటర్నెట్ ఎక్కడ గడపాలి అన్నది ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఒక క్వశ్చన్ మార్క్తో ఉంది కనుక నాయన. అది నిర్ణయించుకునేది మేమే కనుక నాయన. మా అందరితో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రం. మేమేదైనా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మా జీవితం ఇంకా కొనసాగుతుంది అన్న విశ్వాసం ప్రతి బిడ్డలో మీరు దయచేయండి. ఈ లోకంలో చనిపోవడం అర్థం కాదు. మాకు ఆయన నిత్య జీవం అనేది ఉంది, దానికి సిద్ధపడాలి ఆయన అనే ప్రశ్నతో ముందుకు వెళ్ళి ఆయన అనేక నిదర్శనాల్లో ఈ వాక్యంలో ఉంచి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరూ అది నెమవేసుకోవడానికి సహాయం చేయండి. చెప్పినటువంటి ప్రతి మాటలు గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. ఎవరి బిడ్డలు ప్రభా ఈ ఎవరి ఆశలో లోపడిపోకుండా నాయన వారిని ప్రశ్నించుకోవచ్చు. వారు చేస్తున్న ఆఫీసులో ప్రభా స్కూల్స్లో నాయన ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా మీకు సాక్షులుగా నిలబడగలకు సహాయం చేయండి నాయన. మీకు ఒక కృపలో ప్రభావం ఎదురు సహాయం చేయండి. ఇది నా దీవులుగా ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను. వాక్యాన్ని ఇచ్చిన సేవకుని దీవించండి. ఇంకా నాయన నీ శక్తితో నింపు వాడుకోండి ప్రభా. బిడ్డ ప్రేమతో తెచ్చిన కానుకను దీవించండి నాయన. చేతులు చాపి వారు ఇచ్చి ఉంటుండగా నాయన రెట్టింపు ఆశీర్వాదం మీరు వారికి దయచేయమని వాడుకుంటున్నాం. వారి ప్రతి అవసరత నుండి మీరు ప్రభా నాయన వారికి కావలసిన సహాయాన్ని అందజేయండి ప్రభా. ప్రతి ఇరుకుల్లోంచి నాయన సమృద్ధి దయచేయండి. అన్ని విషయాలు ఏ విషయాలతో ప్రభా మందిరంలో అడుగు పెట్టారో వారి హృదయ వాంఛలన్నీ మీరు నింపిన ఆయన మీ యొక్క కృపలో ప్రభు వారికి భద్రపరిచి శాంతి సమాధానం సంతోషం వారి గృహాల్లో వారి హృదయాల్లో మీరే నింపి నడిపించి మైపోతామని ఆయన ఈ వారం అంతా మీరు మమ్మల్ని నడిపించి మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో మళ్ళీ మేము తిరిగి మందిరంలో ప్రవేశించే కృపను కూడా మీరు మాకు దయచేయమని త్వరగా అన్ని నామంలో పొంది మేము గమనించిన కూర్చున్నాము తండ్రి.